మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము, ప్రభు ప్రతి దుష్కారము నుండి నిన్ను తప్పించును. 2 తిమోతి పత్రిక 4:18 The Lord will rescue you from every evil attack. 2 Timothy chapter 4:18 ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించును. 2 తిమోతి 4:18 ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. నిజమే పిల్లరా, మన జీవితాల్లో ఈ లోకంలో, ఈ లోకయాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో అనేకమైనటువంటి దుష్టకార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తా అన్నాడు? తప్పిస్తాను, రక్షిస్తా అన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమలు పొందాడు సేవా కార్యక్రమాల్లో, కానీ ఎక్కడ కూడా కీడు కలగకుండా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఎన్ని మార్లు అతని ప్రాణాపాయం వచ్చినా పరలోకమందున తండ్రి ప్రేమించిన దేవుడు తన దూతను పంపి తన దాసుని కాపాడుతూ వచ్చాడు. దుష్టులు ఎన్నో మార్లు ఎదుర్కోవాలని ప్రయత్నించారు, కానీ దుష్టులు ఫెయిల్ అయ్యారు, కానీ సేవకుడు మాత్రం ఫెయిల్ కాలేదు. దేవుడు ప్రేమ గలవాడు. ఆయన నమ్మిన వారిని, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. మీ కుటుంబాలు కాపాడబడతాయి నమ్మండి. ప్రభువా ప్రతి దుష్కార్యం నన్ను తప్పించును ఆయన అని ప్రార్థన చేసుకోండి. ఎటువంటి దుష్కార్యం మీరు ఎదుర్కొంటున్నా దానిలో మీకు జయం కలుగునుగాక. ప్రతి దుష్కార్యం నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడునుగాక. దానియేలుని మీరు గమనిస్తే దానియేలు ఉన్నపాటున ఆ సింహాల బోన్లో పడేశారు. సింహాలు మంచి ఆకలితో ఉంటాయి. మరి మనిషి పడ్డమే ఆలస్యం. ఫుట్బాల్ ఆడుకుని తలా ఒక భాగంగా చీల్చివేసి తినేస్తాయి. అలాంటి పరిస్థితి ఏర్పడింది దానియేలుకి. చేసిన తప్పేంటి? ఏ తప్పు చేయలే. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంతే. దేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు, ప్రజల కొరకు ప్రార్థిస్తుంటే ప్రార్థించేవాడిని పట్టును పెట్టుకోవాలనుకున్నారు దుష్టులు, మూర్ఖులు. అటువంటి వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు పిల్లరా. వారి మనసంతా ఎప్పుడు దుష్టత్వంతో నిండిపోయి ఉంటుంది. పాపం వారికి కూడా తెలియదు వారిలో దురాత్మలు ఉన్నాయని సంగతి. దురాత్మలు వారి బ్రతుకులను ఆ విధంగా పాడు చేస్తున్నాయని సంగతి, వాళ్ళు ఇతరులకు కీడు చేస్తామని సంగతి కళ్ళు తెరిచేలోగా వాళ్ళ ద్వారా ఎన్నో పాడు పనులు జరిగించేస్తాయి దురాత్మలు. కాబట్టి ప్రార్థిద్దాం. ప్రతి దుష్ట శక్తి నుండి విడిపించే దేవుడు ఉన్నాడు మన దగ్గరికి. దేవునిలో మొరపెడదాం. దానియేలు యొక్క ప్రార్థన ఉదయకాలం, సాయంకాలం, మరి రాత్రి వేళ ఆయన చేసే ప్రార్థనలు బైబిల్ చెప్తుంది ముమ్మారు ప్రార్థించేవాడట. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థించే భక్తుల్లో మరి అద్భుతమైన భక్తులు కనిపిస్తుందో దానియేలు గురించి ఒక స్టాంప్ 3 times a day, thrice a day ప్రార్థించే వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా చెప్తాం దానియేలు. హీ వాజ్ ఎంప్లాయీ, హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ ఆఫీస్ అండ్ హీ హాజ్ అ బిజీ మ్యాన్. ఎక్కడ కూడా ఒక్క తప్పు దొరకదట. ఆయన పంక్చువాలిటీలో కానీ, ఆయన ప్రార్థనకు రావడంలో కానీ, ప్రేయర్ చేసుకోవడం అది పర్సనల్ లైఫ్. పని చేయడంలో ఎక్కడ తప్పు దొరకలే. అతని చుట్టూ ఉన్న కొలీగ్స్ దే ట్రై టు పుట్ హిమ్ ఇన్ ట్రబుల్, దే ఆల్ ఫెయిల్. హీ వాజ్ సక్సెస్ఫుల్. ఫైనల్లీ ఇతను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి లోపల ఏమని చెప్పన్నారు. అక్కడ కూడా దేవుడు జయమిచ్చాడు. బోన్లో పడవేసినప్పుడు సింహాలు వచ్చి అతన్ని చెండాడి చీల్చి తినేస్తాయి అనుకున్నారు, కానీ అతను ఏ ప్రభువునైతే, ఏ దేవుడినైతే ఉదయమున, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తూ సేవిస్తున్నాడో ఆ దేవుడు ఆయన రక్షించాడు. ఆ ఉదయకాలానికి రాజు వెళ్ళి అంటాడు, దానియేలా నువ్వు బ్రతికున్నావా? నువ్వు అనుదినం సేవిస్తున్న నీ దేవుడిని రక్షించనా అని చెప్పి సింహాల బోన్ నుండి బయట నిలబడి అంటాడు. వెంటనే లోపల నుండి ఒక స్వరం, అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఒక స్వరం, దానియేలు యొక్క స్వరం వినిపిస్తుంది. నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు రాజా. నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు. అవునా, సింహాలు నిన్ను ఏం చేయలేదా? ఏం చేయలేదు. పిల్లలాగా నా చుట్టూ కూర్చున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? నేను ప్రార్థన చేస్తున్నా రాత్రి అంతా. మరి నీకేం భయం ఏం లేదా? ఎందుకు? నా ఫ్రెండ్స్ అంతా నా పక్కన కూర్చున్నారు. సింహాలు నోర్లు మూయించాయంట. దూత కంటికి కనబడలా, కానీ భక్తుని పక్కనే దూత ఉంది. నీ కంటికి కనబట్లా నిన్ను కాపాడే దూతలు. కానీ దేవుని యందు భయభక్తి కలిగిన నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఎన్నో మరణాపాయాల్లో నుండి, ఎన్నో ప్రమాదాల నుండి దేవుని దూతలు తప్పిస్తూ వచ్చాయి. మీకు తెలియదు ఎవరు తప్పించారు. అదృష్టం అనుకుంటున్నారా? కాదు. లక్ అనుకుంటున్నారా? కానే కాదు. మరి ఎవరు రక్షించారు? కృపగల దేవుడు, దయగల దేవుడు తన దూతలను పంపి మిమ్మల్ని రక్షించినందుకు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ప్రైజ్ ద లార్డ్. ఎన్నో యాక్సిడెంట్స్ నుండి, ఎన్నో ప్రమాదాల నుండి మీరు తప్పించబడ్డారు. అది మీ లక్ అనుకుంటూ మోసపోకండి. ఇట్ ఈస్ ద గాడ్స్ గ్రేస్. దేవుని కృప మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. ఇప్పటికైనా ఆయన సన్నిధిని వెతుకుదాం. ఆయన దొరుకు కాలంలోనే వెతకాలట. ఒక రోజు వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది. ఆ టైంలో ప్రపంచ ప్రజలందరూ కూడా ఉదయకాలం ప్రార్థన చేద్దామంటే చేయించే పాస్టర్ గారు స్టీవెన్ పాల్ గారు ఉండరు,
ప్రార్థన చేసి ఏ దాసుడు ఉండడు. ప్రార్థించే వాళ్ళందరూ వెళ్ళిపోతాం మేము మూట కట్టుకొని. మూటలే మా ఇంట రావు కానీ ప్రభు మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. మరి ఉదయకాల ప్రార్థనలోనే మీరు వెళ్ళిపోతాం, మనమంతా కూడా వెళ్తాం ప్రభు యుద్ధకు. అప్పుడు అనుకుంటారట మార్నింగ్ లేస్తాను 3 గంటలకు ప్రార్థన, 2 గంటలు లేచినా ఎవడు ప్రార్థన చేసేవాడు ఉండడు, ప్రార్థన వినే దేవుడు కూడా ఉండడు. అంటే ఉంటాడు కానీ వినడు, ఆయన ప్రార్థన వినడు. రాకడ టైంలో ఎత్తబడిన తర్వాత ప్రజలకు భయంకరమైన శ్రమలు ప్రారంభమవుతాయి భూమి మీద. దేవుని ఉగ్రత కాలంలో కొందరు గుండె బాదుకొని ఏడుస్తారు, ప్రయోజనం ఉండదు. ఏడ్చి మొరపెడతారు, ప్రయోజనం ఉండదు. దేవుడిని ప్రార్థిస్తారు, ప్రయోజనం ఉండదు. కొందరు దూషిస్తారు, ప్రయోజనం ఉండదు. కాబట్టి నేడే మంచి సమయం. యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయన్ని వెతకండి, ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఏ కష్టం ఉన్నా ఆయన చెప్పాడు, నీ భారము యెహోవా మీద మోపమన్నాడు. ఆయన యందు భయభక్తి కలిగి నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. సింహాల నోరుల నుండి దానిని తప్పించిన దేవుడే. ఈరోజు మీ శత్రువులు ఎవరైనా సింహాల వలె మిమ్మల్ని మింగేస్తాం అన్నట్టుగా ఉంటే దేవుడు వారి నోట నుండి మిమ్మల్ని తప్పించునుగాక. దానియేలు 6:22 అలాగే లార్డ్ సేవ్ డేవిడ్ ఫ్రమ్ సౌల్. మరి సౌల్ అని రాజు దావీదును చంపడానికి ప్రయత్నిస్తుండగా 1 సమూయేలు 19:10 దేవుని హస్తము కాపాడుతూ వచ్చింది. అతను ఈట విసిరితే ఖచ్చితంగా తగులుతుంది. అటువంటి రాజు దావీదు అనే భక్తుల మీద ఈట విసిరితే దేవుడు తప్పించాడు. ఎలాగూ అంటే ఆ ఈట తుటిలో తప్పించబడి అతను పక్కన గోడకెళ్ళి తగిలింది, కానీ అతనికి తగల్లా. సౌలు రాజు ఆశ్చర్యపోయాడు, నేను ఇంత గురిపెట్టి కొట్టినా వాడికి తగలలేదేంటి? దేవదూత తప్పించాడు. పక్కన దేవదూతలు ఉండబట్టి దావీదు సురక్షితంగా కాపాడబడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గాడ్ విల్ కమాండ్ హిస్ ఏంజల్స్. దేవుడు తన దూతలను పంపిస్తా అంట. గాడ్ విల్ కమాండ్ హిస్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ యూ అండ్ టు రెస్క్యూ యూ ఫ్రమ్ ఆల్ ఈవిల్, ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యూ విల్ బి సేవ్డ్ because God is going to send you, is going to dispatch his angels to protect you concerning you. So the angels will come and protect you. That is why if you want to keep your family in the hands of God, make sure pray every day. ప్రార్థించండి. అక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్లో, ఒక పక్కన మీ కుటుంబం అంతా, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ ఇంటి వారు, మీ ఆర్థిక విషయాలు, మీ ఫైనాన్స్, యువర్ జాబ్, యువర్ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ వాంట్ టు కీప్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, స్టార్ట్ ప్రేయింగ్ ఎవ్రీ డే. ఇంట్లో ప్రార్థన చేయండి. కలిసి భోంచేస్తారు, కలిసి టీవీ చూస్తారు, వార్తలు వింటారు, కలిసి కూర్చొని మాట్లాడతారు. ఏం కలిసి కూర్చొని ప్రార్థన చేయడానికి ఏమైంది? ప్రార్థన అంత తక్కువ అయిపోయిందా? ప్రార్థన యొక్క విలువ తెలుసుకుందాం. ప్రార్థన పట్ల దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఆయుధం, ఆ ఆయుధాన్ని వాడండి. మీరు క్షేమంగా ఉంటారు, దీవించబడతారు, సమాధానం కలిగి ఉంటారు, చీకటి శక్తులను తప్పించుకోగలుగుతారు, దుష్టత్వం నుండి తప్పించబడతారు. మీ శత్రువుల యొక్క పన్నాగం నుండి మీ కుటుంబాలు తప్పించబడి కాపాడబడి ప్రభు హస్తాల్లో మీరు, మీ పిల్లలు, మీ ఇంటి వారు సురక్షితంగా యేసు నామములో కాపాడబడుదురుగాక. ఆమేన్. ఈ వాగ్దానంతో పరిశుద్ధమైన దేవుడు మిమ్మల్ని దీవించాలని నా ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు ప్రభు పెట్టండి, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలు ఎటువంటి శోధన కాలంలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ప్రభా, నువ్వు కాపాడే దేవుడు నాయన. అయ్యా, దానియేలుని సింహాల బోల నుండి తప్పించిన మా ప్రభా, అపోస్తలుడైన పౌలుని అనేక రకాలైన శ్రమల నుండి తప్పించి కాపాడిన మా దేవా, నీ నామములో ప్రార్థిస్తున్నాను. దావీదుని సౌలు యొక్క ఈట నుండి తప్పించావు. అలాగే శత్రువులు ఇసురుతున్న బాణముల నుండి నీ ప్రజలను తప్పించండి. శత్రువుల యొక్క ఆ సింహాల వంటి వారి నోట నుండి తప్పించండి. దుష్టుని చేతిలో పడకుండా తప్పించు నాయన. శోధంలోనికి తేక దుష్టుని తప్పించువాడు నీవై ఉన్నావు. నీ ప్రజలకు కీడు తలపెట్టిన వారిని గద్దించండి. అటు వారిని క్షమించి ప్రార్థిస్తున్నాం. నీ సేవకులకు, పరిచర్యలకు, దేవుని దాసులకు, మాకు కీడు తలపెడుతున్న వారందరినీ క్షమిస్తున్నాం నాయన. వారి మనసులు మార్చండి, వారి కళ్ళు కూడా తెరవజేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఆ నీచమైన పనులు మానివేసి భక్తి మార్గంలోకి వచ్చేందుకు సహాయం చేయండి. నీ దాసుల కుటుంబాల చుట్టూ, నీ పిల్లల చుట్టూ, ప్రపంచంలో నీ ప్రజలు ఈ ఉదయకాలం ప్రార్థిస్తూ, ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తుండగా వారు అన్ని రకాల శ్రమ, కష్టము, బాధ నుండి, శోధన నుండి తప్పించబడి కాపాడబడుదురుగాక. నీ కృపలో వారిని కాపాడు. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాలు మంచి ఆరోగ్యం కలిగి, ఆర్థిక సహాయం కలిగిన వారై, ఆత్మ బలం కలవారై, జయ జీవితం జీవిస్తూ ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా వారిని నిలబెట్టి మహింపదమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తు యేసు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఈ వాగ్దానం పిల్లరా యూట్యూబ్లో ఉంటుంది. తప్పనిసరిగా ప్రేయర్ అయిన తర్వాత మీరు మరొకసారి విని ఆ వాక్యాన్ని జ్ఞాపం చేసుకొని అందరికీ షేర్ చేయండి. వాక్యమే ఆదియందు వాక్యం ఉంది, వాక్యంలో జీవం ఉంది. ఈ వాక్యాన్ని మనం అంతా కూడా ఒక్కొక్కరు ఒక ఇద్దరికి పంపిస్తే 60,000 మందికి వెళ్తాయి. ఒకవేళ ఒక 4 పంపించగలిగితే చూడండి, 1,00,000 పైన అనేకులు వాక్యం వింటారు, ప్రార్థన చేసుకుంటారు.
ఈ ప్రేయర్ అవ్వగానే మీరు ఎక్కడుందో చూడండి, యూట్యూబ్లో ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది నేటి వాగ్దానం అని. వెంటనే అందరికీ షేర్ చేయండి. వారు ఆ వాక్యం ఉదయకాలం 7 గంటలు లేచేవాళ్ళు ఉంటారు, 8కి లేచేవాళ్ళు కూడా ఉంటారు. లేచినట్టే మీరు పంపిన వాగ్దానం వారికి కనిపిస్తుంది. దేవుడు వారిని బలపరిచి వారితో మాట్లాడునుగాక. ఆమేన్. ఏ అపాయము నాకు రాకుండా, ఏ తెగులు నన్ను ముట్టకుండా, ఏ అపాయము నాకు రాకుండా, ఏ తెగులు నన్ను ముట్టకుండా, రక్షించినావయ్యా, పోషించినావయ్యా, రక్షించినావయ్యా, పోషించినావయ్యా, నే బ్రతుకు దినములు పొడిగించినావయ్యా. స్తోత్రము నీకే స్తోత్రము, నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. బర్త్డే ఉన్నటువంటి వారు మీకు మా ప్రత్యేక ప్రార్థనలు. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్, నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన బైబిల్ పట్ల ఉండడం చాలా సంతోషం. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. The promise of God for you, Psalms 128:5. May the Lord bless you from Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి, అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ.